तं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यदाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం 240వ పుటలో చూడండి. 240వ పుట. మహాభారత యుద్ధమున పెద్ద పెద్ద విద్వాంసులు, రాజులు, మహారాజులు, ఋషులు, మహర్షులు ఎందరో చంపబడిరి. అందువలన అప్పటి నుండి విద్యయు వేదోక్త ధర్మ ప్రచారము నష్టమైపోయినది. ఈ దేశము, ఈ దేశవాసులు పరస్పరము ఈర్ష, ద్వేషము, అభిమానము చేయదొడగిరి. బలవంతుడైన వాడు దేశమును పనముగా నొడ్డి, అంటే పనముగా పెట్టి, గిరివి పెట్టి రాజయ్య కూర్చుండే సాగని. అట్లే ఈ నామధారి బ్రాహ్మణులది కదా, నిన్న అయిపోయింది. నిన్న ఇది ఈ సబ్జెక్ట్ అయిపోయింది నిన్న. కిందిది ఉన్నది కదా, అందుకే ఇది ఒకసారి చూద్దాం. సరే సరే. అట్లే ఆర్యావర్తమన అంతటా ఖండ ఖండ రాజ్యములు ఏర్పడేను. అట్టి ఏడ ద్వీపాంతరముల రాజ్యముల వ్యవస్థను చేయువారెవరున్నారు. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు నామధారి బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు విద్యాహీనులు అయినప్పుడు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అవిద్వాంసులు అగుటలో చెప్పవలసినదేమున్నది? పరంపరగా వేదశాస్త్రముల అర్థసహితముగా చదువు ప్రచారము దేశమున నశించినది. బ్రాహ్మణులు కేవలము జీవికార్థము చదవనారంభించిరి. కృష్ణమూర్తి గారు, బ్రాహ్మణులు జీవికార్థము చదవనారంభించిరి. అది పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే, షడంగో వేదో అధ్యేయో జేయశ్చ నిష్కారణో ధర్మ బ్రాహ్మణ. నిష్కారణం, ఏ ఉద్దేశము లేకుండా వ్యాకరణం యొక్క అష్టాధ్యాయి మహాభాష్యం యొక్క ఈ యొక్క 6 అంగాలు ఏ ఉద్దేశము? అర్థాపేక్ష అంటే ఏంటంటే జీవనోపాధి ఉద్దేశంతో చదువుతున్నప్పుడు విద్యా రహస్యాన్ని పట్టుకోలేడు. మరి విద్యా రహస్యాన్ని పట్టుకునేటువంటి వారికి కేవలం ఆత్మజ్ఞానమే ఉద్దేశంగా ఉంటుంటది, పరమాత్మ జ్ఞానమే ఉద్దేశంగా ఉంటుంటది. కాబట్టి ఈ జీవన అపేక్షతోటి చేసినటువంటిది ఏది సఫలము కాదు. ఆ అపేక్షయే ప్రబలంగా ఉంటుంటది. కాబట్టి అంటే జీవనోపాధి గురించే విద్యను వినియోగించుకోగలిగినట్లయితే, తల్లిదండ్రులను ఆలనా పాలన కోసమే వినియోగించుకోగలిగినట్లయితే, ఇంటిని ఒక ఆశ్రయం కోసమే వినియోగించుకోగలిగినట్లయితే, ఇంటిలో నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పశువుల కొట్టంలో పశువు, ఇంట్లో నీవు, ఏ తేడా లేదన్నట్టుగా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి విలువ పెరగాలి. ఈ ఇల్లు నలుగురిలో గుర్తించబడాలి. ఇంటి వైభవం, ఇంటి గౌరవం, మరియు ఈ రకంగా ఇల్లు కూడా ప్రఖ్యాతి పొందినప్పుడే ఇంటివాడిగా నీ యొక్క ప్రత్యేకత. తల్లిదండ్రులతోటి విద్య, బుద్ధి, జ్ఞానము
పొందుతూ సంస్కరింపబడుతూ ఉండడం వరకే ఉండడం అంతా లాభసాటిగా నువ్వు వారితోటి లాభాన్వితమైనప్పుడు విద్యా బుద్ధి సంస్కారము పొంది మంచి గొప్పవాడు అయినప్పుడే నీవు వారి వారసుడిగా అనిపించుకుంటావు. అంతేగాని ఆ పెంపుడు కుక్కలను పెంపుడు జంతువులను లేదంటే ప్లే స్కూల్లో అక్కడ వాళ్ళని ఏంటంటే ఒక నియంత్రణ మీద తల్లి తండ్రి ఈ యొక్క తల్లి తండ్రిలు తల్లడిల్లే తత్వం పిల్లల పట్ల ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల ఆజ్ఞలో ఎప్పుడైతే ఉంటుంటారో అక్కడ సంస్కరణ జరుగుతుంటది. ఆ సంస్కరింపబడినప్పుడు ఆ రకంగా అంత ఉత్తమ కోటిగా సంస్కరింపబడినప్పుడు వారికి ఆ గోత్రము అనేటువంటిది సమాజము గుర్తిస్తుంటది. ఆ గోత్రాన్ని అక్కడ మహాపురుషులు పడుతుంటుంటారు. కేవలము తల్లిదండ్రుల కడుపున పుట్టి వాళ్ళ పెంపకంలో ఉండడం వరకే వారిని వినియోగించుకుంటే అంతకంటే ఇక అది పశువు కూడా అంతే చేస్తుంటది కదా. కడుపున పుట్టడం, ఇక అసమర్థంగా ఉన్నంత వరకు పాలు తాగడం, సంరక్షణలో ఉండడం, ఆ తర్వాత తాను స్వతంత్రమైపోవడం, ఇది పశువు జన్మ. అందుకని ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే జీవికార్థం విద్యను వినియోగించుకోవద్దు అంటే ఇక్కడ ఏంటంటే విద్యను అమ్ముకోవద్దు అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. విద్యను నువ్వు అమ్ముకునేటువంటి స్థితిలో ఉంటే విద్య ద్వారా నీవు ఆగమైపోతావు. నీ ఉద్దేశాన్ని నువ్వు పట్టుకోలేవు. ఈ మనుష్య జీవితం యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందుకని ఈ విద్యను అమ్ముకోవడం ఆజీవిక, ఇది చదివితే నాకేమొస్తుంది, ఉద్యోగం వస్తుందా, ఇది పాశ్చాత్యుల దృష్టి. పాశ్చాత్యుల దృష్టి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు డబ్బు 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 సంపాదించడం సంపాదించి ఏం చేస్తుంటారు, బాగా సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తుంటారు, మంచిగా సుఖంగా విశ్రాంతి తీసుకుంటారు. అదే విశ్రాంతి దశలో ఉండి నువ్వు తపస్సు చేసినట్టయితే నువ్వు మనుష్య జీవితంలోకి వచ్చినప్పుడు ఈ మనుష్య జీవితం సార్థకమైపోతుంటది కదా. మనుష్య జీవితం యొక్క ఉద్దేశము జీవన్ముక్తి, ఈశ్వర ప్రాప్తి, జీవన్ముక్తి అనేటువంటిది ఈ యొక్క జీవనోపాధి కోసం తహతహలాడే వారికి ఇవి ఏవి ఉండవు. కృష్ణమూర్తి గారు అర్థమవుతుందా? మన మనుష్య జీవితం ముఖ్యం. మనుష్య జన్మలోకి ఎందుకు వచ్చాము అనేటువంటిది. మరి వేద ధర్మ ప్రచారం ఈశ్వరుని ఆజ్ఞానుసారంగా, ఎందుకంటే అతనే మనల్ని పుట్టించాడు, అతడే ఈ తల్లిదండ్రుల సంరక్షణలో మనల్ని ఎదిగింపజేస్తున్నాడు, అతడే ఈ గురువు దగ్గరికి వెళ్ళి మన వ్యక్తిత్వ వికాసం గావింపజేస్తున్నాడు. కాబట్టి అంతా ఈశ్వరేచ్ఛ బలీయసి. అది సారాంశం. ఇప్పుడు ఎప్పుడైతే మానవ జీవిత ఉద్దేశాన్ని మర్చిపోయి జీవికార్థం చదవని ఆరంభించారో అప్పుడే వాళ్ళలో బ్రాహ్మణత్వం అనేటువంటిది నశించింది. క్షత్రియాదులకు అర్థము లేకున్నను పాఠము మాత్రము కూడా చెప్పుట మానిరి. ఇక బ్రాహ్మణులు ఆజీవిక నిమిత్తకంగా నీకు చెప్తే నాకేమొస్తుంది, నీవు నా వల్ల తెలివివాడు అవుతావు కదా, నువ్వు తెలివివాడు అయితే మరి నా దగ్గరికి రావు కదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చే వాళ్ళను నీ దగ్గరికి మలుపుకుంటావు కదా. ఇటువంటి కుచిత భావంతో బ్రాహ్మణులు బ్రాహ్మణత్వాన్ని నశింపజేసుకోవడం, నిష్కారణో ధర్మ, ఏ ఉద్దేశము లేకుండా జ్ఞానం కోసం, తెలివి కోసం, మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం చదవాలి అనేది అభిప్రాయం. ఆ రకంగా మరి ఆ ఉద్దేశము లేని నాడు కేవలం జీవికార్థం కోసమే, పొట్టబోసుకోవడం కోసమే చదివిన నాడు క్షత్రియాదులకు పాఠ మాత్రమే అంటే ఆ వేదమును వినిపించడం వరకే. ఇప్పుడు కేసీఆర్ గారు, తెలంగాణ పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఎర్రవెల్లిలో తన ఫారం హౌస్ అది ప్రారంభించేటప్పుడు యజ్ఞం చేస్తే అక్కడ బయటకు చెప్పింది చతుర్వేద పారాయణం, వినిపించేది చండీ యాగం.
చండీ యాగము లౌడ్ స్పీకర్లను పెద్దగా పెట్టేసి చతుర్వేద పారాయణాన్ని అసలు వినిపించకుండా మైకులు లేకుండా చాలా తక్కువ శబ్దంతో చతుర్వేద పారాయణం చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే వేద మంత్రాలు ఇతరులు వినకూడదు. ఇది స్త్రీ శూద్రో నాధీయతాం అనేటువంటి భావజాలాన్ని ప్రోత్సహించేటువంటి పురోహితులు అక్కడ ప్రధానంగా ఉన్నారు. కాబట్టి వేద మంత్రాలు వినపడకుండా చండీ యాగ మంత్రాలను వినిపించి సాగనంపారు ప్రజలను. గమనించారా లేదా? గమనిస్తున్నాం ఆచార్య. అది క్షత్రియాదులకు అర్థం ఎట్లాగూ వేద మంత్రాల అర్థం వారికి తెలియదు కాబట్టి అర్థము లేకున్నాను అంటే అర్థం చెప్పకున్నాను పాఠము మాత్రము కూడా చెప్పుట మానిరి. వాళ్ళకు వేదమే వినిపించకూడదు. క్షత్రియాదులకు ఆదులకు అంటే క్షత్రియుడు వైశ్యుడు ఇక శూద్రులకైతే లేని లేదు అని. అవిద్వాంసులు గురువులు కాగా చలకపటాదులు అధర్మము వారిలో వృద్ధి చెందజొచ్చెను. అవిద్వాంసులు గురువులు అయినప్పుడు చలకపటం అంటే దాగుడు మూతలు అని అంటే ఇప్పుడు ఈ దూతనాడి చికిత్స విషయంలో జరుగుతున్నటువంటిది నాడీ వైద్యులు నాడిని పట్టుకొని శరీరంలో ఏ రోగం ఉన్నదో తెలుసుకునేటువంటి వారు రోగి వైద్యుని ముందుకు రాకపోగా రోగికి సంబంధించిన వాళ్ళు వైద్యుని దగ్గరికి వస్తే వచ్చిన వారిని పరీక్షించి రోగి యొక్క రోగానికి నిదానం చికిత్స చేసేటువంటి వైద్యమును దూతనాడి అంటుంటారు. రోగి దూరంగా ఉంటాడు కానీ ఆ రోగికి సంబంధించిన వ్యక్తులు వైద్యుడి దగ్గరికి వస్తే వీరిని పరీక్ష చేసి వారికి చికిత్స చేయడం దీనిని దూతనాడి అంటుంటారు అన్నమాట. ఆ రకంగా విద్య ఉన్నప్పుడు మరి ఓంప్రకాష్ అనుభవంలోకి వచ్చినటువంటిది ఏంటంటే వారు కొంతమంది చెప్పరన్నమాట. విద్య చెప్పకపోవడం వల్ల వారి వయసు ఉడికిపోయి ముసలివారైపోయి చనిపోతే వారిలో ఉన్నటువంటి విద్య వారితోటే నశించిపోతుంటది. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు అన్నట్టుగా. అటువంటి వాళ్ళు అవిద్వాంసులు. అందుకని ఈ విద్వాంసులు అనేటువంటి వారు ఏ అపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా విద్యను ఇతరులకు బోధించాలి. ఎప్పుడైతే ఈ దూతనాడి ఎవరైతే వారికి సంబంధించిన సంబంధికులు అంటే తల్లి తండ్రి రావచ్చా, లేకపోతే వివాహం అయిన తర్వాత భర్త లేకపోతే అత్తమామనే రావాలా, ఎవరైనా రావచ్చా సంబంధికులు? వారికి అత్యంత సన్నిహితమైనటువంటి వారు స్నేహితులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు ఎవరి దగ్గర అయితే మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకుంటారో అటువంటి వారు వస్తే ఈ చికిత్స సఫలమవుతుంటది. వేరే వారు చెప్తే ఏంటంటే అవునట అట మధ్యలో తీసుకొస్తారు. ఆ అట ఏంటంటే అంతరంగాన్ని విప్పనిపోదు. అర్థమవుతుందా రాజమణిమ్మ గారు? ఓం అర్థమైంది ఆచార్య గారు, ధన్యవాదాలు. ఓం అంటే వారి ముందర చెప్పడా ఆచార్య? వారి ముందర చెప్పడా? వారి అర్థం కాలేదు ఆచార్య. ఇది దూతనాడి విషయం చర్చ జరుగుతుంది. దూతనాడి ఎలా ఉంటది అంటే రోగి ఎవరికైతే అనారోగ్యం ఉందో వారు వైద్యుని దగ్గరికి రారు. కాగా వారికి సంబంధించిన వారు వస్తారు. ఆ సంబంధించిన వారు ఎవరు రావాలి అని అంటే వారు ఆ రోగగ్రస్తులైనటువంటి వారు ఈ మధ్యవర్తిగా వైద్యుని దగ్గరికి వచ్చిన వారితోటి మనసు విప్పి అన్ని విషయాలు పంచుకోగలగాలి. అటువంటి అప్పుడే వారి మనోభావాలు వీరి మనోభావాలతో మమైకమైపోయినప్పుడే వారి అనారోగ్యం వీరి అనారోగ్యంగా వైద్యునికి వర్ణిస్తున్నప్పుడు వైద్యుడు సరైనటువంటిది పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ భార్యాభర్తలు వైద్యుడి దగ్గరికి పోతే అట ప్రయోగించరు. అవుతుంది, ఇది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. జరిగేది వారి శరీరంలోనే, పక్క వారి శరీరంలోనే, కానీ చెప్పేటువంటి ఇట్లా అంటున్నది అని అంటారు. అదే దూర బంధువులు ఏమంటారంటే అవుతుందట,
ఈ రకంగా జరగట్లేదట, అటని తీసుకొస్తారు. ఆ అట అనేటువంటిది అస్పష్టతను తెలియజేస్తుంది అన్నట్టుగా. దాంతో సరైనటువంటి వైద్యం జరగదు. ఇటువంటి ఆచార్జీ, ఈ దూతనాడి దగ్గరికి పోయే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే, రోగి యొక్క పూర్తి స్థాయి తెలిసిన వాళ్ళయి ఉండి అతని దగ్గరికి వెళ్తే అతను సరైన వైద్యం అందించగలుగుతాడు. అదే కదా, అదే దాని అభిప్రాయం. ఈ అవిద్వాంసులైనటువంటి వారు చెలకపటం, వీడు మా కులమోడు కాదు, వీడు నన్ను ఫలానా తప్పుడు తిట్టిండు, వీడికి నన్ను నా పని కానియకుండా అడ్డుకున్నాడు, ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని వారి పట్ల అధర్మంగా వ్యవహరిస్తుంటారు అన్నట్టుగా. అంటే ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే, అతను ఆ నిమ్న స్థరీయులతోటి తనని పోల్చుకొని తాను అంతకంటే దిగజారిపోతున్నటువంటి వాడు ఈ అవిద్వాంసులు. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న విద్యను అందరికీ చెప్పరన్నమాట. అధర్మం వారిలో వృద్ధి చెందజొచ్చాను. అందుకని వారి చిలకపటములు, దాగుడు మూతలతోటి చిలకపటము వ్యవహరిస్తుంటారు కాబట్టి అధర్మము వారిలో వృద్ధి అవుతుంది తప్ప ధర్మము అనేటువంటిది వారిని ఉద్ధరించదు. తమ జీవితకు కాదు, జీవికకు తా చోట ఈ తా అనేది ఉండకూడదు. జీవిక అంటే బ్రతుకు తెరువు. ఇక్కడ మా దగ్గర జీవిక అనే ఉంది, తాలేదు ఆచార్య. అదే దీంట్లో పడింది, అది సర్వీస్ ఉన్న వాళ్ళు తప్పు తీసేసుకోండి. తగిన ప్రబంధము ఏర్పరచుకున్న వలయునని బ్రాహ్మణులు తలంచిరి. అంటే తమ జీవిక బ్రతుకు తెరువును ఏర్పరచుకోవాలి, ఆ వ్యవస్థ చేసుకోవాలని చెప్పేసి బ్రాహ్మణులు అనుకున్నారు, లేదంటే తలంచుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. అందరూ కలిసి నిశ్చయించుకొని క్షత్రియాదులకు తామే పూజ్య దేవతలమని చెప్పదొడగిరి. ఇక ఇంత వీరి దగ్గర ఈ రహస్యం ఉన్నది కాబట్టి క్షత్రియ వైశ్యులకు శూద్రులకు తామే పూజ్య దేవతలమని చెప్పదొడగిరి. అంటే ఇక నీవు ఆ భగవంతుని తెలుసుకుంటావు, దేవుడే ఉన్నది, మేమే ప్రత్యక్ష దేవతలము, మేము చూడు వేద మంత్రాలు చెప్తున్నామని చెప్పేసి ఈ రకంగా చెప్పి ఆ యొక్క క్షత్రియ వైశ్య శూద్రులను నమ్మిస్తున్నారు అన్నట్టు. తమకు సేవ చేయకున్నా స్వర్గము కాని మోక్షము కాని లభింపదని ఉపదేశింపసాగిరి. అందుకని ప్రత్యక్ష దేవతలము మేమే కాబట్టి మీరు మాకు సేవ చేసి మమ్మల్ని తృప్తిపరిచినప్పుడు మీకు స్వర్గము మోక్షము లభిస్తుందని ఉపదేశిస్తుండేది. అంతేకాక తమకు సేవ చేయని వారికి ఘోర నరకము కూడా ప్రాప్తించునని చెప్పనారంభించింది. ఇక ఒకవేళ మీరు మమ్మల్ని ఏవగించి మాకు సేవ కనుక చేయకపోతే నీకు ఘోరమైనటువంటి నరకము ప్రాప్తిస్తుందని చెప్పేసి భయపెట్టేటువంటి వారు. వేదశాస్త్రములందు పూర్ణ విద్వాంసులైన ధార్మికులను బ్రాహ్మణులనియు, మళ్ళీ చూడండి, వేదశాస్త్రములందు పూర్ణ విద్వాంసులైనటువంటి ధార్మికులను బ్రాహ్మణులనియు వారికి పూజ చేయవలెననియు వ్రాయబడి ఉండెను. అంటే పూర్ణ విద్వాంసులై ఉండాలి, అటువంటి వారికి సేవ చేయాలి. పూజ అంటే సేవ, యథాయోగ్య వ్యవహారం. అంతేగాని ఇప్పుడు కొంతమంది మరి కృష్ణారెడ్డి పుణ్యాన కొంతమంది మరికొంతమంది వేదములను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని దానికి అప్పుడప్పుడు పసుపు కుంకుమలు పెట్టి అక్కడ అగరబత్తీలు ముట్టించి దండం పెట్టుకుంటున్నారు. వేదాలకు చదవరు. ఆ రకంగా అటువంటి వాళ్ళు కనబడ్డారా? కనబడరు ఆచార్య గారు. వేదం ఇంట్లో ఉంటది కానీ చదవరు. కానీ మా ఇంట్లో వేదం ఉంది, మా ఇంట్లో యజుర్వేదం ఉంది, ఋగ్వేదం ఉంది, 4 వేదాలు ఉన్నాయి. మా ఇంట్లో 2 వేదాలు ఉన్నాయి.
అని చెప్తారు, కానీ ఎప్పుడు తీసి చదవరు. అది అట్టి బ్రాహ్మణులము తామే అని మూర్ఖులు కపటులు విషయలంపటులు చెప్పుకొనుచు పూజింపబడసాగిరి. ఎప్పుడైతే అసలైన దేవతలము మేమే, మమ్మల్ని తృప్తిపరిస్తే మీకు స్వర్గము మోక్షము లభిస్తుంది, మమ్మల్ని ఏవగిస్తే నీకు ఘోరమైనటువంటి నరకము పాపాన పడిపోతావు అని చెప్పేసి ఎవరైతే అంటుంటారో అట్టి బ్రాహ్మణులము, అటువంటి ఉత్తమ బ్రాహ్మణులు మేమే అని మూర్ఖులు కపటులు విషయలంపటులు చెప్పుకొనుచు పూజింపబడుతున్నారు. బలి ఆయా ఆప్త విద్వాంసుల లక్షణములు ఈ మూర్ఖులలో ఎట్లు వర్తించును? ఎవరైతే ఇక్కడ వేదంలో చెప్పింది ఏంటంటే పూర్ణ విద్వాంసులైన ధార్మికులను బ్రాహ్మణులని వేదం ఏదైతే చెప్పిందో ఆ యొక్క ఆప్త విద్వాంసుల లక్షణములు ఈ మూర్ఖులలో ఎట్లు వర్తిస్తాయి? కానీ క్షత్రియాదులు విద్వాంసులు కానందున సంస్కృత విద్య అభ్యసింపనందునను అట్టి వారిని యజమానులుగా చేసి వారి ఎదుట ఇష్టము వచ్చినట్లు గప్పాలు కొట్టను ఆరంభించిన ధూర్తులు మాటలు వారు నమ్మసాగిరి. ఈ రకంగా గప్పాలు కొట్టేటువంటి ధూర్తుల మాటలు వారు నమ్మసాగారు. ఇప్పుడు ఒకటేంటంటే వర్షం పడుతుంది, కిందికి మీదికి వర్షం పడుతుంటే వాళ్ళ ఇంట్లో ఏదో పూజ చేయాలని చెప్పేసి బ్రాహ్మణుని పిలిస్తే ఆ బ్రాహ్మణుడు పూజ సామానులలో 3 తట్టల పిడికలు తెప్పించాడు. ఆవు పిడికలు తెప్పించి ఆ పూజ దగ్గర పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసంగంలో ఆ పిడికల ప్రసంగం వచ్చింది. పిడికల గురించి ఉద్దేశిస్తున్నప్పుడు మరొక పండితుడు ఆ ఇంటి గుమ్మం మీదకి వెళ్ళి ఇంకా వేరే ఇంటికి ఏటో పోతుంటే అతని చెవిన పడింది అన్నట్టు. ఏంటంటే ఈ గోమయం అని చెప్పేసి ఆవు పిడికల విషయంలో చెప్తూ ఉంటే అతను పురోహితుని రక్షణ చేసుకోవాలి కాబట్టి అతను ఏమన్నాడంటే గోమయస్య పూజా విధానే కుత్ర ప్రమాణం వర్తతే భో అన్నాడు. అంటే పిడికలను కూడా పూజలో పెట్టాలని ఏ శాస్త్రంలో రాసినది, ఎక్కడ ప్రమాణం ఉన్నదని అడిగాడు. అప్పుడు ఆ పూజ చేసే ఆ బ్రాహ్మణుడు భయపడి ఏమన్నాడంటే అర్ధం స్వాహ తూష్ణిం తిష్ట భో అన్నాడు. అంటే సగం పంచుకుందాం, నువ్వు నోరు మూసుకోవయా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అని అంటే ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు భార్య చెప్పింది, మూసలధార వర్షము కిందికి మీదికి ఒకటే వర్షం పడుతుంది, 3 రోజుల నుంచి ఈ కట్టెలు లేవు, ఏం లేవు, వంట చేయాలంటే పిడికలు తీసుకురా అని చెప్పింది అన్నట్టు. ఎవరింటికి పోతే ఎవరి ఇస్తారు పిడికలు అట్లా వర్షం పడుతున్నప్పుడు? అందుకని ఈ పూజా సాకుతోటి పూజలో 3 తట్టల పిడికలు పెట్టించుకొని అతను పూజ చేస్తుంటే ఇంకొక బ్రాహ్మణుడు పట్టుకున్నాడు. నాకు సగం నీకు సగం తెచ్చిన ఇచ్చేటువంటి పిడికలు, అందు గురించి నువ్వు ఎక్కువ ప్రశ్నించకు అని చెప్పేసి అన్నట్టు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. పిడికలు పూజ విధానం కాకుండా మామూలుగా అడిగితే మామూలు అడిగితే కొన్ని ఇస్తారు, కానీ ఆ 3 తట్టలు ఏడికి వెళ్ళిస్తారు? వర్షం అందరికీ కదా, వారికి ఒక్కరికే కాదు కదా. తుఫాను వర్షము 3 రోజులే కిందికి మీదికి వర్షం పడేటువంటిది అందరికీ వర్షమే కదా. మామూలుగా ఏమంటే తెలుస్తారు పంతులు గారు ఏమనుకోకండి, ఎందుకంటే వర్షం పడుతుంది మాకు కూడా ఇబ్బంది కదా అని ఎన్నో చెప్తారు కదా. కొన్ని ఇస్తారు, ఇచ్చిన వాటితో వారికి సంతృప్తి కాదు కదా. అందుకని పూజలో పెట్టాలి అంటే సచ్చినట్టుగా పెడతారు. దానికి వాళ్ళు ఎంత కష్టమైనా వాళ్ళు వచ్చుకుంటారు, అది వారి విషయం. అప్పుడు ఈ నామమాత్ర బ్రాహ్మణుల ఆటలు సాగనను వయ్యను. సాగనను వయ్య ఏంటి?
అంటే సాగుతుండేనైనా. సాగనివ్వడే మన ఆచార్య. అలాంటి అమాయకుల వద్దనే ఇటువంటి ధూర్తులైనటువంటి అవిద్వాంసులైనటువంటి నామమాత బ్రాహ్మణుల ఆటలు సాగున వయ్యను. సాగున వయ్యను అంటే ఈ నువ్వు తీసేయాలి ఇక్కడ. బాగా అనువయను అనుకూలమైన అని సాగడానికి అనుకూలము ఉన్నాయని అర్థం. ఆచార్య ఇక్కడ సాగను అని ఉండే బాగుంది. అనువైనవి అని అర్థం వస్తుంది ఆచార్య అక్కడ. అదే ప్రభాకర్ గారు చెప్పేదే నిజం. ఇట్లు జనులను తమ వలలో వేసుకొని వశపరుచుకొనేది. ఇక ఈ రకంగా వారిని మభ్యపెట్టి తమ వలలో వేసుకున్నారు, తమ బుట్టలో వేసుకోవడం. అది బ్రహ్మవాక్యం జనార్దన. బ్రాహ్మణ ముఖము నుండి వెలువడిన ప్రతి వాక్యము సాక్షాత్ భగవంతుని నోటి నుండి వెలువడినట్లే ఎంచవలయునని బోధించసాగిరి. ఈ రకంగా బ్రహ్మవాక్యం జనార్దన. ఈ జనార్దన అంటే జనులను ఉద్ధరించడానికి బ్రహ్మవాక్యం బ్రాహ్మణుని ముఖము నుండి నోటి నుండి వెలువడినటువంటి ప్రతి వాక్యం సాక్షాత్ భగవంతుని నోటి నుండి వెలువడినట్లే హెంచవలయునని బోధింపసాగిరి. అట్లు క్షత్రియాదులు విద్యారూప నేత్రములు లేక అంధులై దగ్గర పుష్కల ధనము గలవారగుట వలన అట్టి వారిని శిష్యులుగా చేసుకొని ఈ నామమాత్రులైన బ్రాహ్మణులకు విషయానందము అనుభవింప అవకాశము దొరికాను. అంటే ఇక ఎదురు ప్రశ్న వేయకుండా ఇదెట్లా అదెట్లా అని ఎదురు ప్రశ్న వేయకుండా ఇక డబ్బు సంపాదించుకొని ఉన్నారు కాబట్టి దానిని పూజలో భక్తిపూర్వకంగా ఖర్చు చేయడం వల్ల వారు అంధభక్తులు అంటే గుడ్డి నమ్మకంతో ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఈ నామమాత్ర బ్రాహ్మణులకు పూట గడుస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క నామమాత్ర బ్రాహ్మణులు విషయానందం అనుభవింప అవకాశము దొరికాను. అంటే ఇక ఎదురు చెప్పేవారు లేరు కాబట్టి వారు పిడికలు తెమ్మంటే పిడికలు తెస్తున్నారు, ఇక ఏది తెమ్మంటే అది తెస్తుంటారు అన్నట్టుగా. ఆ రకంగా వారు విషయానందం అనుభవిస్తున్నారు. భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థములన్నీ బ్రాహ్మణుల కొరకు అనియు వారు ప్రసిద్ధి చేసిరి. ఇక్కడ ఏదైనా కూడా నీ దగ్గర ఏది ఉన్నను కూడా ఇది బ్రాహ్మణునికి మొదట అర్పించాలి, ఆ తర్వాతనే నువ్వు అనుభవించాలి అనేటువంటి విధంగా ఏ పదార్థమైనను బ్రాహ్మణుల కొరకు అనేటువంటి దాన్ని ప్రసిద్ధం చేశారు. గుణకర్మ స్వభావం వలన ఏర్పడి ఉన్న వర్ణ వ్యవస్థను నాశనం చేసి దానిని జన్మసిద్ధమని నిర్ణయించిరి. అంటే గుణకర్మ స్వభావాలను అనగార చేసి అంటే అణిచివేసి వాటిని లెక్క చేయక వాటికి ప్రోత్సాహం ఇవ్వకుండా బ్రాహ్మణుని కడుపున బ్రాహ్మణుడే పుడతాడు, క్షత్రుని కడుపున క్షత్రుడే పుడతాడు, వైశ్యుని కడుపున వైశ్యుడే పుడతాడు, శూద్రుని కడుపున శూద్రుడే పుడతాడు అని చెప్పేసి జన్మకు ప్రాముఖ్యతనిచ్చి గుణకర్మలను అణిచివేశారు. అప్పుడే అటువంటి అనగారినటువంటి భావజాలం నుండి ఈ ఆరక్షణము రిజర్వేషన్ అనేటువంటిది పుట్టుకొచ్చింది. మృతక దానములను కూడా యజమానుల నుండి తీసుకొనజొచ్చేది. ఇదే పరంపరలో ఆర్య సమాజ పురోహితులు కూడా ఈ మధ్యన చేస్తున్నారని, పరుపులు కావాలని, గొడుగులు కావాలని, చెప్పులు కావాలని, కంచాలు కావాలని వాళ్ళ యజమానుల చేత తెప్పించుకుంటున్నారని వినికిడి ఇప్పుడు వర్తమానంలో. అది గమనించండి. తమ ఇష్టము అంటే ఇది ఆర్య సమాజంలో ఇళ్లలో చేయరు. ఆర్య సమాజ పురోహితులైనా కూడా వాళ్ళు పౌరాణికంలో చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ తెప్పించుకుంటారంట. తమ ఇష్టము వచ్చినట్లెల్లా చేయదొడిగిరి. తమను తాము భూదేవులమనియు చెప్పుకొని ఆరంభించిరి. తమ సేవ చేయని వారికి దేవలోకము లభింపదనిది. కానీ వారు ఏ లోకమునకు పోవదురో వారిని అడగవలయను. సరే, ఇప్పుడు ఈ రకంగా
ద్రవ్య దుర్వినియోగంగా తమ దగ్గర విద్య లేకున్నా విద్యావంతులమని, తమకు వేద రహస్యములు తెలియకపోయినా తెలుసునని ప్రజలను నమ్మించి అన్ని సేవలు పొందుతున్నటువంటి ఈ బ్రాహ్మణుడు, ఒకవేళ ఈ బ్రాహ్మణులకు సేవ చేయని వాడు ఏ విధమైనటువంటి సుఖమును పొందడని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినటువంటి అటువంటి బ్రాహ్మణులను ఏమని చెప్తున్నాడంటే, మీకు దేవలోకము లభింపదు అనే అట్లా వాళ్ళని భయపెట్టేటువంటి వారిని ఈ నామమాత్ర బ్రాహ్మణుడు ఏ లోకమును పోవుదరో వారిని అడగవలేను అని దయానంద సరస్వతి మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు. కారణమేమనా, వారునర్చు పనులను ఘోర నరకమునకు పోదగినవిగా ఉన్నవి. ఎందుకంటే ఈ నామమాత్ర బ్రాహ్మణులు వీళ్ళు చేసేటువంటి బ్రాహ్మణత్వం పేరుతో చేసేటువంటి అన్ని ఘోర నరకానికి పోదగినవిగా ఉన్నవి. వారికి ఆ నారకీయ దుఃఖములు క్రిమి కీటకాది నారకీయ జన్మములోనే దొరుకును. వారు చేసేటువంటి చలికపటముతోటి విద్యావిహీనమైనటువంటి పనులకు ఆ నారకీయ దుఃఖములు అనేటువంటివి క్రిమి కీటకం వంటి వాటి జన్మలలోనే లభిస్తుంది. వారిని ఇట్లెవరైనా మందలించినా అట్టి వారిని మేము మిమ్ములను శపింతుము అని చెప్పేసి శాపనార్థాలు పెడుతుంటారు. మీరు నశింతురు, కారణమేమన బ్రహ్మద్రోహి వినశ్యతి. బ్రాహ్మణులను బ్రహ్మతోటి ద్రోహం చేసిన వారిని, వైరం పెట్టుకున్న వారిని, ఎదిరించినటువంటి వారు వినశ్యతి నశిస్తుంటాడు. బ్రాహ్మణులను ద్వేషించువాడు నశించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పుదురు, బెదిరింతురు. వాస్తవమున పూర్ణ వేదమును పరమాత్మను ఎరిగిన వారై సర్వ జగత్తునకు ఉపకారము చేయు పురుషులను, నిజమైన బ్రాహ్మణ పదవాచ్యులను నిందించువారు, ద్వేషించువారు నశింతురు. అంటే వాస్తవమున పూర్ణ వేదమును పరమాత్మను ఎరిగిన వారై సర్వ జగత్తునకు ఉపకారము చేయు పురుషులను, నిజమైన బ్రాహ్మణ పదవాచ్యులను నిందించువారు, ద్వేషించువారు నశింతురు. కానీ నామధారులైన, అంటే దయానంద సరస్వతి మనకు కూడా చెప్తున్నాడు ఏమని అంటే, పూర్ణ వేదమును పరమాత్మను తెలిసినటువంటి వారై, ఇప్పుడు ఓంప్రకాష్ ఇదే చెప్పిండు అనమాట. అమ్మాజీ గారు ఎన్నోసార్లు అంటుంటారు, ఆ బ్రాహ్మణులు మన మాట వినాలండి, బ్రాహ్మణులు అని చెప్పేసి వాడు బ్రహ్మతత్వమే తెలియదు, పరమాత్మ గురించే తెలియదు, వేదార్థములే తెలియదు, వేద మంత్రాలకు అర్థమే తెలియదు. అటువంటి వారిని బ్రాహ్మణుడని ఇక రోజు వేద మంత్రాలతో ఆహుతులిస్తూ, మరి వేద మంత్రాలను చదువుతూ వేద మంత్రార్థాన్ని తెలుసుకొని ఆచార్యుల సంపర్కంలో జ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందేటువంటి వారిని వీరు వివిధ కులాల వారని చెప్పేసి తమను నిమ్నస్తరంగా చూపించుకోవడం, అటువంటి అజ్ఞానులను వాళ్ళను బ్రాహ్మణులని వాళ్లకు పట్టం కట్టడం, ఇది మూర్ఖత్వం. అర్థమవుతుందా? ఆచార్జీ అర్థమవుతుంది. భాగ్యలక్ష్మి గారు వింటున్నాను ఆచార్య, వింటున్నా, అర్థమవుతుంది ఆచార్య. నామధారులైన ఈ ధూర్తులైన బ్రాహ్మణులను సేవింపరాదు, వీరికి బ్రాహ్మణ నామమే వర్తింపదు. ఇట్టి నామధారి బ్రాహ్మణులే ఈట పోపులనబడుదురు. పోపులు అంటే పోపు అంటే ఏంటంటే కల్పితం అనే. అది మన దేశ భాష కాదా సార్, వేరే దేశం. పోపు అనేది క్రిస్టియానిటీలో ఉంది ఆచార్య.
పెద్దవాడు అన్ని చర్చిల కంటే కూడా పెద్ద మత చర్చ్ పెద్దను ఆ మత పెద్దను పోపు అని. ప్రశ్న, అయినా మేమెవరము? ఇక్కడ ప్రశ్నకర్త బ్రాహ్మణ నామధారిగా నించవలేను. ఉత్తరము, మీరు పోపులు. ప్రశ్న, పోపు అని ఎవరైనా అందరూ? ఉత్తరము, రోమన్ భాషలో ఈ పదమునకు పెద్దవాడు, తండ్రి అని అర్థము. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. శ్రీనివాస్ గారు. కానీ మేము మాత్రం ఇప్పుడు చెలకపటాదులతో ఇతరులను వంచి తమ ప్రయోజనములను నెరవేర్చుకొని వారిని పోపులని చెప్పుదుము. ఇది దయానంద సరస్వతి అంటున్నాడు. ఏమని అంటే, వేదము చదవడు, వేదార్థము తెలుసుకోడు, తను తెలుసుకోక ఇతరులకు చెప్పక చెలకపటాదులతో ఇతరులను వంచి తమ ప్రయోజనములను నెరవేర్చుకొని వారిని పోపులని చెప్పుదుము. అంటే పెద్దవారు కాదు, చిన్నవారు, నిమ్నాతి నిమ్నమైనటువంటి వారు, నీచులు అనేటువంటి అభిప్రాయం. ప్రశ్న, మేము బ్రాహ్మణులము, సాధువులము కదా? ఏలయనగా మా తల్లిదండ్రులు బ్రాహ్మణులు, మేము కూడా ఎవరో ఒక సాధువునకు శిష్యులము. ఉత్తరం, ఇది సత్యమే. కానీ అవును, మీకు గురువు ఉండొచ్చు, మీరు మీ తల్లిదండ్రులు బ్రాహ్మణుల కడుపుననే పుట్టవచ్చు. కానీ సోదరా విను, తల్లిదండ్రులు బ్రాహ్మణులైనంత మాత్రమున కానీ, ఒకానొక సాధువునకు శిష్యులైనంత మాత్రమున గాని ఎవరును బ్రాహ్మణులు సాధువులను కారు. ఉత్తమ గుణ కర్మ స్వభావముల చేతను పరోపకారము వనర్చుట చేతను బ్రాహ్మణ సాధువులు అవుతారు. రోమ పోపులు. ఇది మేము వినిన విషయము. రోములో పోపులు తమ శిష్యులకిట్లు చెప్పుదురు, మీరు మీ పాపములు మాకు చెప్పిన మేము వానిని క్షమింతుము. నిన్న ఫేస్బుక్ లో చూడడం జరిగింది. అమ్మా, ఇక నేను భరించలేకున్నాను, ఈ పాపాలు, ఈ నరకం, ఈ కష్టం అంతా భరించలేకున్నాను, తీర్థయాత్రలకు పోయి పాపాలు కడిగేసుకొని వస్తానని చెప్పేసి భర్త భార్యతో అంటున్నాను. భార్య ఏమంటున్నానంటే, ఆ పాపాలు ఇక్కడ ఇవ్వండి, నేను ఇక్కడి కడిగి పడేస్తాను, అంత దూరం మీరు ఎందుకు వెళ్తాను? అర్థం కాలేదా? అర్థమైంది ఆచార్య గారు. అది మా సేవ చేయక, మా ఆజ్ఞ లేక ఎవరును స్వర్గమునకు వెళ్ళజాలరు. దీన్ని బట్టే ఈ సామెత ఏమొచ్చిందంటే, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుమతించాడు అనేది ఇక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది. ఏమనంటే, మా సేవ చేయక, మా ఆజ్ఞ లేక ఎవరును స్వర్గమునకు వెళ్ళజాలరు. అంటే మనం చేసినటువంటి పురుషార్థము, మన పురుషార్థానికి దేవుడు అనుగ్రహించితే పూజారి మాత్రం దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే అతని సేవ మనం చేయట్లేదు కాబట్టి. నీవు స్వర్గమునకు వెళ్ళదలంతువేని నీవు మా దగ్గర ఎంత ధనము జమ చేయుదువో అంతయే సామగ్రి నీకు స్వర్గమున లభించును. ఇట్లు విని ఎవడేని జ్ఞానాంధుడైన ధనవంతుడు పోపుగారికి స్వర్గమునకు పోగోరి ధనము పుష్కలముగా ఇచ్చినప్పుడు క్రీస్తు మరియమ్మ బొమ్మల ఎదుట నిలబడి పోపు హుండీ ఒకటి వ్రాసి ఇచ్చేది వాడు. హుండీ ఒకటి రాసిచ్చేయడం ఏంటి? రాసి ఇవ్వడం ఏంటి? ఉండి ఒకటి పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు దాంట్లో వేస్తుంటారు, అది అతనికి పూట గడుస్తుంటది అనేది అర్థం ఉంది. ఉండి రాసి ఇవ్వడం ఏంటి? అంటే ఏమైనా ధనరాశి రాసిచ్చేవారు ఆచార్య గారు కావచ్చు ఆచార్య గారు, ఇంత ధనం ఇచ్చాడు అని చెప్పేసి. ఎవడేని జ్ఞానాంధుడైన ధనవంతుడు పోపు గారికి తాను స్వర్గమునకు పోగోరి
ఆ పురోహితునికి పుష్కలముగా ధనమును ఇచ్చినప్పుడు క్రీస్తు మరియమ్మ బొమ్మల ఎదుట నిలబడి పోపు హుండీ ఒకటి వ్రాసి ఇచ్చేడివాడు. ఇది అర్థవంతంగా వస్తుంది. ధనము ఇచ్చిండు కాబట్టి ఇతడు స్వర్గంకి వెళ్ళాలని ఒక పత్రం రాసి ఆ ధనం ఇచ్చాడు కాబట్టి దానికి రసీదు అన్నట్టుగా పత్రం రాసి దేవునికి సమర్పించేవాడు అన్నట్టు. ఆ దానదాత ఎవరైతే ధనమును పుష్కలంగా ఇచ్చాడో అతనికి రసీదు ఇస్తున్నాడు అన్నట్టుగా ఇది హుండీ అనేది. ఇక్కడ జమ చేశాడు, అక్కడ నీకు లభిస్తుంది అని చెప్పేసి. పోపు వ్రాయు హుండీ స్వరూపం. ఆ స్వరూపం ఎలా ఉంటుందో చూడండి. ఓ ఖుదావంద యేసు నీ మనుషుడు నీ నామము మీద 1,00,000 రూప్యములు స్వర్గమునకు వెళ్ళుటకు నా దగ్గర జమ చేసినాడు. ఇతడు స్వర్గమునకు వచ్చినప్పుడు నీవు నీ తండ్రి యొక్క స్వర్గరాజ్యమున 25,000కు ఒక తోట భవనము, మరి యొక్క 1,00,000కు వాహనములు, నౌకరులు, ఇంకొక 1,00,000కు అన్నపానములు, వస్త్రములు, మిగిలిన 1,00,000కు ఇతనిని ఇష్టమిత్రులయు బంధువులయు సుఖాదుల కొరకు ఇప్పింపుము. స్వర్గం పోయినప్పుడు ఇవన్నీ ఖర్చులు అక్కడ. దేవునికి వత్తాసు పలుకుతున్నాడు అన్నట్టు. ఇతను నా దగ్గర 1,00,000 రూపాయలు జమ చేశాడు, నువ్వు ఇతనికి ఇటువంటి సౌకర్యాలు కల్పించు వీరికి అని చెప్పేసి రాస్తున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక ఘటన ఏంటంటే, గురునానక్ దేవ్ గారు తన భక్తుని దగ్గరికి వెళ్ళి అతనికి వైభవాన్ని చూసి గురూపదేశం చేసి వెళ్ళిపోతున్నప్పుడు అతను ఎన్ని బంగళాలు కట్టాడో దాని చుట్టూ జెండాలు బాతాడు అనమాట. ఈ జెండాల ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి గురునానక్ దేవ్ అడిగితే ఆ శిష్యుడు ఏమన్నాడంటే, నా దగ్గర ఒక్కొక్క 1,00,000, అప్పుడు 1,00,000 అంటే చాలా గొప్ప ఎక్కువ అన్నాడు. ఇప్పుడేమో కోటి రూపాయలకు ఆ విలువిస్తున్నాడు. ఇట్లా నాకు ఎంతెంత ధనం వస్తే నేను అంతంత ఈ జెండాలు బెదిరేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అయితే గురునానక్ దేవ్ గారు వెళ్ళిపోయేటప్పుడు ఒక సూదిని అతనికి ఇచ్చాడు. ఇది నువ్వు నాకు అత్యంత ప్రియమైన శిష్యుడవు కదా, ఈ సూదిని నువ్వు తీసుకురా, మా తర్వాత జన్మలో మళ్ళీ జన్మలో నేను తీసుకుంటాను నీ దగ్గరికి వెళ్ళని చెప్పాడు. అది చెప్పినప్పుడు అతను శిష్యుడు తీసుకొని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే భార్య అన్నది, ఏంటిది అంత రహస్యంగా చెప్తున్నాడు గురువు గారు మీకు అని అంటే, ఇగో ఈ సూది ఇచ్చాడు, మళ్ళీ జన్మలో తీసుకురమ్మన్నాడు, అక్కడ తీసుకుంటాడంట అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఏమన్నా నీకు బుద్ధి ఉన్నదా అని అంటే, ఎందుకు అని అంటే, చనిపోయినప్పుడు శరీరం ఇక్కడే అంత్యక్రియలు చేస్తారు కదా శరీరానికి, మరి నువ్వు నీ శరీరమే నీతోటి రావట్లేదు, ఈ సూదిని ఎక్కడ పట్టుకుంటావు అంటే, అవునే నేను ఆలోచించలేదు అని అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏమన్నాడంటే, మళ్ళీ వెళ్ళు, గురువుగారు దీని ఉద్దేశం ఏంటి, మన శరీరం మనతో పాటు రాదు కదా, మరి ఈ సూదిని నేను ఎట్లా పట్టుకొస్తాను అని అడగమని చెప్తే అతను వచ్చి అడుగుతాడు అనమాట. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, నువ్వు ఇది ఏదైతే సంపాదిస్తున్నావో సంపాదించిన దాన్ని నువ్వు అనుభవించకుండా ఇతరులకు చూపిస్తున్నావు, అంటే నువ్వు కాపలాదారుగా ఉంటున్నావు. ఈ కాపలాదారు అనిగా ఉండడంలోనే నీ జీవితం కొల్లగొట్టుకుపోతుంది. నువ్వు ఈ ధనమును అనుభవించలేవు, ఈ ధనమును త్యాగం చేసి దాన ధర్మాలు చేసి నువ్వు పరమసుఖమును అనుభవించలేవు. నీకు ఎందుకు ఇది ఉపయోగపడనందువల్ల, దీనివల్ల నీకు దుఃఖమే దుఃఖము కలుగుతుంది, ఇది నువ్వు గమనించలేకున్నావు అని చెప్పేసి సందేశం. ఇక పరాయి సొమ్ముల మీద పడే చేసే వాళ్ళది అది వేరే విషయం, అంతకంటే నిమ్నస్తరం అనమాట.
ఇట్లు నిన్ను తీసుకొని వెళ్ళుటకు దేవదూతలు వచ్చినప్పుడు వారు నిన్ను నీతో పాటు ఈ హుండీని తీసుకొని వెళ్ళి హుండీలో వ్రాసినట్లు నీకు అక్కడ అన్నీ ఏర్పాటు చేసి చేకూర్చుదురు. అర్థమవుతుందా? ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, సరే ఆ ధనం ఇచ్చినటువంటి దానదాతకు నువ్వు ఈ హామీ పత్రం ద్వారా నీవు ఇక్కడ ఇచ్చినటువంటి దానముకు నీకు అక్కడ స్వర్గములో లభిస్తుంటది, నీకు అన్ని సేవలు లభిస్తుంటాయి అని చెప్పి హామీ పత్రం అయితే ఈ దానదాతకు పురోహితుడు రాసిచ్చాడు. కానీ పురోహితుని తల్లిదండ్రి చనిపోతున్నప్పుడు తాను చనిపోతున్నప్పుడు వారికి హామీ పత్రం ఎవరు రాసివ్వాలి? ఇతడి మళ్ళీ వాళ్ళు స్వర్గం వెళ్ళాలా నరకమా? ఎవరు మాట్లాడారేంటి? వాళ్ళది రాసించుకోవాలి సార్జీ. బాలాజీ గారు అటువంటి పనులు చేసేవారు ఎటు పోవాలి? తప్పుడు పనులు చేసేవారు మరి వేరే వాళ్ళకైతే హామీ పత్రం రాసిస్తున్నారు, మరి తాము ఎక్కడికి పోతారు? వారికి ఎవరు రాసేవాళ్ళు హామీ పత్రం? అతనికి ఎవరు రాసేది? అతను నరకానికి వెళ్తాడు అంటే ఇప్పుడు తన జన్మ వ్యర్థమనే కదా. అంతే. ఇప్పుడు దానం ఇచ్చేటువంటి వారి జన్మ వ్యర్థం కాకూడదు కాబట్టి వారిని నమ్మించడానికి హామీ పత్రం నువ్వు ఇక్కడ ఇస్తే అక్కడ నీకు వర్తిస్తుంది అని చెప్పేసి హామీ పత్రం ఇస్తున్నప్పుడు, మరి తాను చనిపోతున్నప్పుడు, తన తల్లిదండ్రులు చనిపోతున్నప్పుడు, తన భార్య పిల్లలు చనిపోతున్నప్పుడు మరి వారికి హామీ పత్రం ఎవరిస్తారు? తాను ఇస్తాడా? ఇదంతా వట్టి బూటకం, నాటకం అంతా ఒట్టిదే. చూడు, పోపు స్వర్గమును గుత్తకు తీసుకొనినట్లు వ్యవహరించుచున్నాడు. మీకు ఇదివరకు వినే ఉంటుంటారు ఏంటంటే, మాయావతి గారు, ఉత్తరప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి మాయావతి గారు, ములాయం సింగ్ అప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా ప్రచారం ఏం నడిచింది అంటే, ఈ చంద్రమండలానికి పోతున్నప్పుడు కానీ, ఇంకా బుధ మంగళ శుక్ర గ్రహాలకు పోతున్నప్పుడు కానీ ఇక్కడ ఎట్లా ప్రచారం చేశారంటే, మీకు ఈ భూమండలం అయితే ఎట్లాగూ ఉండదు, దీనిగా ఇది అంతా నాశనం అవుతుంటది, పొల్యూషన్ పెరిగిపోయింది కాబట్టి మీకు అక్కడ ప్లాట్లు కావాలంటే ఇక్కడ అమ్మబడును. విన్నారా? దాంట్లో ఒక వ్యక్తి అడిగాడు, అక్కడ నువ్వు ఏ భాగంలో తీసుకున్నావు ప్లాట్లు, స్థలం ఉన్నావు, ఆ ప్లాట్లు ఎట్లా చేస్తున్నావు అని, అవి ఎంత కమ్ముతుంటావు అని అంటే తన సొమ్ము చేసుకొని అతను ఎక్కడ తీసుకున్నావు అంటే చెప్పడు. చంద్రమండలం పైకి అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పడు. అని ఎంత మాయాజాలం నడిచింది అన్నట్టు. కానీ ఇప్పుడు విద్యాధిక్యత వలన ఈ పోపు వ్యర్థలీల అంతగా నడుచుట లేదు, కానీ పూర్తిగా నిర్మూలమును కాలేదు. సమయం అవుతుంది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగం సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి నామధారి బ్రాహ్మణులు విషయాన్ని తెలుసుకుంటున్నాం. నామధారి బ్రాహ్మణులు అంటే పేరుకు మాత్రమే బ్రాహ్మణులు, బ్రాహ్మణత్వం లేకుండా ఉండి సమాజాన్ని తప్పుతో పట్టించి అనేక కష్టాలకు గురి చేసేవాళ్ళు ఈ నామధారి బ్రాహ్మణులని ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాము. అందుకే ఈ అసలైన బ్రాహ్మణులు ఎవరు అనే విషయాన్ని కూడా మనం గమనించి తెలుసుకోవాలని మరి ఈ విషయాలన్నీ అందరికీ అందించడానికి కొరకై మనం ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని మనవి. ఇంకా దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకోవాలని కోరుచున్నాను. ఈ విషయాలన్నీ అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య
ఎవరు చేయిస్తారో ఒకరు ఎవరైనా తీసుకోవచ్చు. వాళ్ళ ఆదివారం మరి పుష్పమ్మ గారిది నిన్ననే చేశారు. ఆచార్య సోమవారం ఇది. ఇవాళ సోమవారం కదా, అదే లక్ష్మణ్ గారు అనుకున్నారు కదా ఆచార్య. లక్ష్మణ్ గారు వైదిక సంధి చేయిస్తారు. ఉన్నారా లక్ష్మణ్ గారు అందుబాటులో? నేను చేస్తాను అన్నయ్య. అన్నయ్య భాగ్యలక్ష్మి గారు వైదిక సంధ్య చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్యుడు, సర్వజ్ఞ నమ నమః ఆచార్యుడు, అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సందేహం. ఓ ఓం అమృతోపస్కరణమసే స్వాహా. ఓం అమృత అభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पेतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भोः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च आन्तरिक्षमतो स्मः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षित पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः, प्रतीचीदिगुवर्णोऽधिपतिः बृहदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः, उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षित शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः,
ध्रुवा दिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपति श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो दहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा न वेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद స్వరూప జ్యోతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపుము స్వామి ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक संजय एकदम आचार्य जी కొంచెం సరిగ్గా ఉంటుందా ఆచార్య మధ్యలో డిస్టర్బ్ అని ఆచార్య ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః ధన్యవాదములు భాగ్యలక్ష్మి గారు శాంతి పాఠం ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి ఓం శాంతి 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 ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య నమస్తే నమస్తే ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః నమస్తే నమస్తే నమస్తే